ఓం నమ శివ స్వాములు. ఈ ఎటు తిరిగి అయితే ప్రయాగరాజ్లో దర్శనం కంప్లీట్ అయ్యింది. మన కస్టమర్లు కూడా మన కొద్ది ముందు వేరు కానీ ఇంకా రాలేరు. మేమే తిప్పలు వాడుకుంటూ వచ్చినాం. ఇక బండి మాకు కూడా కన్ఫ్యూజ్ అయింది కానీ మేము కూడా వచ్చేసినాం. వాళ్ళకి ఫోన్ చేసారు, వస్తే ఇంకా లొకేషన్ పెట్టేసినా, వస్తారు హాఫ్ అన్ అవర్లో. మనం నిన్న బయలుదేరినాం, తెలుసుగా ఇక వీడియో పెట్టిన ఇంతకుముందు. నిన్న బయలుదేరినాం. ఆ నుంచి రామ్టెక్ నుంచి అజయబర్పూర్ ఏదో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ చూసుకొని వచ్చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు లేరు, పీస్ఫుల్గా ఉంది, మంచిగా ఉంది. వెహికల్ నది వరకు వస్తుంది, మంచిగా ఉంది, అంతా బాగానే జరిగింది. మేము ఇప్పుడు నుంచి కాశీ నుంచి అయోధ్య నుంచి ఇక జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని డైరెక్ట్ వెళ్ళాలి. ఇంకోటి 13 ట్రిప్ ఉంది, అది కూడా చూడాలి. 13 కంపల్సరీ పెట్టాలి వెహికల్. మన బండి అయితే ఇది, మన వెహికల్ టెంపో. ఇది కాకుండా మనతో ఒకటి ఇంట్రా బండి ఉంటుంది, ప్లస్ ఇంకో టవేరా కూడా ఉంది. ఇక దాని మీద అది ఇది. ఇక శబరిమల ట్రిప్ 4 కొట్టేసినాం. ఇక ఇప్పుడు ఇంకో ట్రిప్ ఉంది, ఇంకో ట్రిప్ కూడా ఉన్నది. దీంతో మనది స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇక బస్ ప్లానింగ్ ఉంది, కానీ ఇప్పుడేం కాదు. మనం మాలలు ఉన్నాం, ఇప్పుడు రాకుంటే కానీ మా స్వామికి ఇంకో స్వామికి ఇక మ్యారేజ్ ఉండే, అందువలన నేను రాకడ. మై స్వామి వచ్చి తోపుతున్నాము. ఇక ఇద్దరం కలిసి ఎక్కడికైనా ఇద్దరమే వస్తాం. శబరిమల సాయి ఇద్దరమే వస్తాం, ఎక్కడైనా ఇద్దరమే అవుతాం. ఇక అట్లా అని చెప్పి వేరే వాళ్ళు మన బండ్ల మీకు రారు. అరుణ్ స్వామి, నేను, మై స్వామి వస్తే శ్రావణ్. ఇక మన బండి అయితే ఎవరికి అప్పచెప్పాము. ఇక సీలింగ్ అయితే ఈసారి చేయించేసినాం శబరిమల సీజన్ కోది ముందు. ఇక మన ట్రావెల్స్ పేరు వచ్చేసి తెలుసుగా ఇక అందరికీ, హరిహర టూర్స్ అండ్ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్స్. అది కూడా ఉంది చిన్న బండి ఇంట్రా. ఇక 26 మళ్ళీ 13కి ఉంది, కానీ ఇప్పుడు 15కు మళ్ళీ టూర్ ఉంది. మా స్వాములు కలిసి మళ్ళీ వస్తారు. ప్రస్తుతం వాళ్ళతో పాటు రావాలా వద్దా అనేది వద్దనుకుంటున్నా, కానీ వాళ్ళేమో బాగా రమ్మంటారు. వస్తూనే బాగుంటుంది అది. కానీ ఇక మనకి ఇట్లానే ఇక మాలేసుకొని తిరుగుడే ఉన్నది, కానీ జపాలు ఈ పూజలు చేసుడు లేదు. చేసిన సంది ఇదే ఉంది, ఒక 10 days అట్లా ఉంది. కానీ మొత్తం ఉంది. ఖాళీ ఉన్నప్పుడు ఆ ఇంట్లోతో పౌడర్ కొడతాం, ఖాళీ లేనప్పుడు ఈ బండితో వచ్చేస్తా ఖాళీ ఇట్లా ఉన్నప్పుడు. ఇక బండికి అయితే ఏది లేదు, ఇక చిన్న చిన్న కిరాయిలు చూసుకోవాలి అంతే. ఇక సీలింగ్ తెలిసిందే కదా, ఇక చేయించినాము. అంగడ అయిపోయింది మొత్తం. కస్టమర్ మాత్రం బాగున్నారు. అంటే ఫర్దర్గా ఏం ప్రెజర్ పెడతలేరు, ఏం చేస్తలేరు, బాగురు. నాకు నచ్చిన ఫస్ట్ టైం కస్టమర్ అంటే వీళ్ళు చాలా కూల్గురు. మార్వాడీస్ కూల్గురు. ఫుడ్ విషయంలో కూడా మనకు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కొన్ని శబరిమల సీజన్లో చూసిన అయ్యప్ప స్వామిని ఎంత అంటే ఘోరమైన ఇట్లా చేసేసారు. స్పీడ్ పోని, తొందర పోని, లేట్ వస్తున్నావు, బండి ఇట్లా ఉంది, సీట్లు ఖరాబ్ ఇట్లా ఉంది, అమౌంట్ కూడా కొద్దిగా ఆపారు. ఇట్లా ఉంది బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మామూలుగా మాత్రం ఒక ఫ్యామిలీ వచ్చింది, బాగున్నారు, అంత మంచిగా ఉండరు, ఏమి ఇబ్బంది ఏం పెడతలే. ఫుడ్ విషయంలో కూడా నేను తినేది ఒక మధ్యాహ్నమే కదా భిక్ష, ఇక వండుకుంటున్నా అట్లా ఇక చేస్తున్నా. ప్రస్తుతం ఏం లేదు. ఇప్పుడు ఏదైనా అల్పం చేసుకోవాలి, చిన్న గ్యాస్ ఉంది, అల్పం చేసుకోవాలి. ఇక ప్రజెంట్గా సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఇట్లా పార్కింగ్ ఇది ఇట్లా ఉంది. ఇవన్నీ తెలంగాణ బండ్లు. ఈ 2 TS బండ్లు మన తెలంగాణనే, కానీ డిస్ట్రిక్ట్ తెలియదు మనకి ఎక్కడ. హైదరాబాద్ అనుకుంటా. లేకపోతే ఇక్కడ మనం ఇంకా దగ్గరికి పోతున్నాయి, కానీ మనం పోలేదు. ఇక రూటు పోలీసు వాళ్ళు బార్కెట్లు పెట్టారు, వాళ్ళ స్వాములు అంతా బార్కెట్ పెట్టేసారు అంతా. ఇక ఇక్కడ మలిపినందుకు ఇక్కడ వచ్చేసినాం. కస్టమర్ మాత్రం రూట్ కన్ఫ్యూజ్ అవుతున్నా, లొకేషన్ పెట్టమంటే ఇప్పుడే పెట్టిన లొకేషన్ వస్తున్నా. వచ్చినాక మరి ఎంత నైట్ అయినా సరే కాశీకి బయలుదేరాలి. ప్రస్తుతం మొన్న 150 kilometers 10 hours 11 hours 15 hours పట్టింది. ఇప్పుడు ఎన్ని అవర్స్ పడుతుందో చూడాలి. నాకు తెలిసి మాత్రం మ్యాక్సిమం తక్కువనే పట్టేట్టుంది, ఎందుకంటే అంత రద్దీ లేదు. ఎప్పుడైనా సరే ఏ కస్టమర్ అయినా సరే ఇట్లా ఆలోచన చేస్తాడంటే ఈ 3 కవర్ చేయాలనుకుంటాడు. ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య నుంచి డైరెక్ట్ ఓపిక వాళ్ళు అక్కడ జ్యోతిర్లింగాలు అక్కడక్కడ చూసి వెళ్తారు. ఇక ఓపిక లేని వాళ్ళు 3 చూసుకుని వెళ్తారు. మనము వచ్చేసి ఏంటంటే ఇక కామెంట్ పెడుతురు కదా, అది ఎంత కిలోమీటర్ ఎట్లా అని. టెంపో ట్రావెలర్ అయితే 22 rupees నాన్ ఏసీ. ఇక అది ఇంకో వీడియో తీస్తా, డీటెయిల్స్, ఇట్లా ట్యాక్స్ ఎంత, ఎక్కడెక్కడేంది, టోల్ గేట్లు ఎంత అవుతుంది ఏంది,
అనేది. అంటే ఫర్దర్‌గా డౌట్ ఏందంటే ఇంకేంది 26 అయిపోతే ఇంకేమనుకుంటారు అంటారు కదా! కాకపోతే స్టేట్ బట్టి ఆ వీడియో తీస్తా. ఓం నమః శివాయ ఇంతటితో